ఒక సామాన్యుడు స్టార్ట్ అవుతుంది నీటి నుంచి. అటువంటి పొద్దున్న లేస్తే మోహం కడుక్కునే దగ్గర నుంచి స్నానం దగ్గర నుంచి ప్రతిదీ నీటి సమస్యలే. కాబట్టి నీరు చాలా ఇంపార్టెంట్. అటువంటిది ఈ రోజు జంట నగరాలకు ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉన్నది. దానం నాగేందర్ కాంగ్రెస్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరినాడో ఆయన ఎమ్మెల్యే మొద్దు నిద్రపోతా ఉన్నాడు. దానివల్ల దాదాపుగా బిఎస్ మక్తా, ఎంఎస్ మక్తా, విష్ణుపుర, ప్రేమ్ నగర్, ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా నీటి సమస్య ఎదుర్కొంటా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అరగంట 20 నిమిషాల కంటే మించి ఎవరికి కూడా నీళ్లు సరిగ్గా రావట్లేదు. గత 2023 ఎలక్షన్ తర్వాత ప్రజలు బాధపడతాను, నరకయాతన అనుభవిస్తా ఉన్నారు. అంటే ఈ తెలంగాణ ప్రజలు బై మిస్టేక్ ఒక చిన్న తప్పు చేయడం వల్ల 2023 ఒక 6 గ్యారంటీలు 420 హామీలు ఒక పూటకు హామీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి ప్రజల సేవలు మర్చిపోయి వీళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు. మేము ఇళ్లలో పాష్ పని చేసుకుంటోళ్ళు ఉన్నారు, వాళ్ళకి పొద్దున నీళ్ళు రావట్లేదంట. 6 గంటలకు రమ్మని వాళ్ళు అంటారు. ఇంట్లో మేము నీళ్ళ కోసం చేసుకొని కూర్చోమంటారా లేకుంటే అక్కడ పనులకు చేసుకోమంటారా అర్థం అవ్వట్లేదు. చదవకపోతే దిగిపోవాలి. ఓటు చేయమంటాడు, ఓడన్నా చేయమన్నాడు. నేను పిరిగా గెలిచినా, నేను ఖర్చు పెట్టలేను, కేసీఆర్ ఈడు ఓడిపోయింది, ఆడ ఓడిపోయింది అంటే ఈ సీఎం ఇందిరమ్మ పాలన అంటున్నాడు కదా, ఇదేనా? బిందెలు పట్టుకొని రోడ్డెక్కే ఇందిరమ్మ పాలన ఇదేనా అని అడుగుతున్నా సీఎం గారిని. సాగునీటికి దిక్కులేదు, గుక్కడు మంచినీళ్లకు కూడా గతి లేదు. ఏం హాలత్ అయిపోయింది తెలంగాణ ప్రజలది. ఎండలు మండిపోతుంటే కనీస జాగ్రత్తలు తీసుకోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక సామాన్యుడు స్టార్ట్ అవుతుంది నీటి నుంచి. అటువంటి పొద్దున్న లేస్తే మోహం కడుక్కునే దగ్గర నుంచి స్నానం దగ్గర నుంచి ప్రతిదీ నీటి సమస్యలే. కాబట్టి నీరు చాలా ఇంపార్టెంట్. అటువంటిది ఈ రోజు జంట నగరాలకు ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉన్నది. ముఖ్యంగా దానం నాగేందర్ కాంగ్రెస్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరినాడో ఆయన ఎమ్మెల్యే మొద్దు నిద్రపోతా ఉన్నాడు. దానివల్ల దాదాపుగా బిఎస్ మక్తా, ఎంఎస్ మక్తా, విష్ణుపుర, ప్రేమ్ నగర్, ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా నీటి సమస్య ఎదుర్కొంటా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అరగంట 20 నిమిషాల కంటే మించి ఎవరికి కూడా నీళ్లు సరిగ్గా రావట్లేదు. అది కూడా లో ప్రెషర్ వస్తూ ఉంది, రంగు మారిన నీళ్ళు వస్తూ ఉన్నాయి. రకరకాల టైమింగ్ ఒక టైం టేబుల్ అంటూ లేదు. అర్ధరాత్రి నిలుదుతా ఉన్నారు. లైన్ మెయిన్లు ఎవరు కూడా స్పందించట్లేదు, అధికారులు ఎవరు స్పందించట్లేదు. అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ఫోన్ బంద్ చేసుకొని పెట్టుకుంటా ఉన్నారు. అట్లీస్ట్ ట్యాంకర్ బుక్ చేస్తే కూడా రెస్పాన్స్ లేకుండా ఉన్నది. మళ్ళీ ట్యాంకర్లు మాత్రం నడుస్తూ ఉన్నాయి మాత్రం, కానీ ఏ లైన్ మెయిన్ కూడా స్పందించట్లేదు. ఎక్కడ కూడా సరిగ్గా లో ప్రెషర్ వస్తూ ఉన్నది. మా యొక్క కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఒక్క మహిళ కూడా బిందె పట్టుకొని రోడ్డు మీదకి వచ్చినట్టయితే ఓట్లు అడగా అని చెప్పి ఒక అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అటువంటి దమ్ము ధైర్యం ఉన్న మా యొక్క ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రామిస్ చేసిన తర్వాత మిషన్ భగీరథ గానీ, మిషన్ కాకతీయ గానీ, అలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడమే గానీ, హైదరాబాద్ కి ఒక నెత్తి మీద కుండ పెట్టినట్టు విధంగా మల్లన్న సాగర్ కుండ ఒక విధంగా ఒక రిజర్వేర్ కట్టడం జరిగింది. అన్ని కూడా కట్టిన ఇల్లు పెట్టిన పోయి విధంగా చేసి ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ప్రజలు సంతోషంగా జీవించినారు. కానీ ఈ రోజు గత 2023 ఎలక్షన్ తర్వాత గత 2 సంవత్సరాలుగా ప్రజలు బాధపడతారు, నరకయాతన అనుభవిస్తా ఉన్నారు. అంటే ఈ తెలంగాణ ప్రజలు బై మిస్టేక్ ఒక చిన్న తప్పు చేయడం వల్ల 2023 ఒక 6 గ్యారంటీలు 420 హామీలు ఒక పూటకు హామీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి ప్రజల సేవలు మర్చిపోయి వీళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇవాళ రేపు రేట్లు చూస్తుంటేనే ఇట్లున్నాయి. నీళ్ళేమో రావట్లేదు. నీళ్ళ కోసమే టైం వేస్ట్ చేసినాక పనికి ఎప్పుడు పోవాలి, ఏ టైంకి వస్తుంది, ఏ టైంకి రాదు తెలియదు. బిందె పెట్టగానే కదా సన్నగైపోతుంది నల్ల. అసలు దారుణం. అసలు ఇంతకు ముందు మాకు అట్లా లేకుండా మంచిగా వాటర్ బాగా వస్తుండే, ఫ్లోర్లకు మంచిగా ఈజీ బాగుంటుండే, మేము హాయిగా పని చేసుకున్నాం. ఇప్పుడు ఎండాకాలం రానే లేదు. అసలు ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది, 2-3 నెలల నుంచి ఇదే బాధ. మాకు నీళ్లు రావడమే లేదు. అసలు మేము 1 మంత్ నుంచి ఇబ్బంది పడుతున్నాం. చూసి మా మహేష్ అన్న దగ్గరికి పోయినాం మేము ఈ రోజు. అన్న మాకు నీళ్ళు రావట్లేదు. ట్యాంకర్లు ఏమైతుంది అంటే ట్యాంకర్లు బుక్ చేస్తే వస్తున్నాయి, 1 డేలో వస్తున్నాయి. మేము అక్కడ ఉన్న అబ్బాయిని అడిగితే ఏమంటుండు, ట్యాంకర్లు బుక్ చేస్తే ఇక్కడ వాటర్ తక్కువ వస్తుందమ్మా, 1 అవర్ ఇచ్చేటోడు 1/2 గంట ఇస్తుండు నీళ్లు. మేము ఇళ్లలో పాష్ పని చేసుకుంటోళ్ళు ఉన్నారు, వాళ్ళకి పొద్దున నీళ్ళు రావట్లేదంట. 6 గంటలకు రమ్మని వాళ్ళు అంటారు. ఇంట్లో మేము నీళ్ళ కోసం చేసుకొని కూర్చోమంటారా లేకుంటే అక్కడ పనులకు చేసుకోమంటారా అర్థం అవ్వట్లేదు. ఈ సీఎం ఇందిరమ్మ పాలన అంటున్నాడు కదా, ఇదేనా? బిందెలు పట్టుకొని రోడ్డెక్కే ఇందిరమ్మ పాలన ఇదేనా అని అడుగుతున్నా సీఎం గారిని. నేను ఒకటే చెప్తున్నాను, ఈ వాటర్ సమస్య తీరే వరకు మేము ఇక్కడి కదలం. నీళ్ళ గురించి అయితే ఎక్కువ ప్రాబ్లం ఉంటది కదా, ప్రతి ఒక్క దానికైతే అదైతే కావాలి కదా.
నేను సన్న బియ్యం ఇస్తాను ఏం సన్న బియ్యం ఇస్తుండు? ఆ దొడ్డు బియ్యమే సన్న బియ్యం చేసి ఇస్తుండు. నేను పిరిబాసు పెట్టిన పిరిబాసు అడిగిర్రు వాడన్న పెట్టమన్నారా? అందరినీ 20 రూపాయల కిరాయిలో 10 రూపాయలు పెట్టనుండి ఆడదాన్ని మొగదాన్ని కలిసేస్తుండే. మొగోళ్ళు ఏం పాపం చేసిండ్రు? వాళ్ళు వేయలేరు ఓటు, ఆడదే వేసిందా? ఆడదాంతో అయిందా ఓటు? ఇప్పుడు బస్సు ఎక్కితే జుట్టు పట్టుకుంటారు, అది మంచిగా ఉందా? ఎవడు పెట్టమన్నాడు ఆడు పిరిబాసు? నేను పిరిబాసు పెట్టినా, నేను గ్యాస్ 500కి 500కి ఇస్తుండ ఆడు గ్యాస్ ఇస్తుండ 500కు. చేత కాకపోతే దిగిపోవాలి. ఓటు చేయమంటుండు, ఓడన్నా చేయమన్నాడు. నేను పిరిగా గెలిచినా, నేను ఖర్చు పెట్టలేను, కేసీఆర్ ఈడు ఓడిపోయిండు, ఆడు ఓడిపోయిండు అంటే